అవి చేయమనండి. అంతేగాని ముందు రాజధాని అనేది ఒక ఫంక్షనింగ్ అయిన తర్వాత అప్పుడు మనము ఇప్పుడు చూడండి 14 తర్వాత విజయవాడలో 2 ఫ్లైఓవర్లు కట్టాలా అవసరమైనవి కడుతున్నారు కదండి. కాబట్టి అభివృద్ధి అంటే అవసరమైంది అభివృద్ధి. అంతేగాని ప్రజల జీవితాలని నాశనం చేసి వాళ్ళ లైవ్లీహుడ్ అంటే వాళ్ళ ఫుడ్ వచ్చే విధానాలను ధ్వంసం చేసి వాళ్ళు ఈరోజు మీకు ఈరోజు కూడా చెప్తున్నాను మొన్న 34,000 ఎకరాలు 2015లో ఇచ్చారు. ఆ భూములు ఇచ్చిన వాళ్ళు అక్కడ వ్యవసాయ కూలీల పరిస్థితి ఏంటో చూశారు కదా. ఈరోజు వాళ్ళు 30 కిలోమీటర్ల దూరం వెళ్ళి పని చేసుకొస్తున్నారు. ఇంకా చెప్పాలంటే కొంతమంది దెబ్బతిన్న వాళ్ళు అక్కడ ఈరోజు బయటికి వెళ్ళి నగరాల్లో సెక్యూరిటీ గార్డుల్లా లేకపోతే హోటల్లో ఏంటి స్వీపర్లా పనిచేస్తున్నారు. కాబట్టి అభివృద్ధి అంటే ఇది కాదండి. అభివృద్ధి అంటే ప్రజల్ని ఇంక్లూడ్ చేయాలి. అభివృద్ధి అంటే అది సామాన్య మానవుడు కూలి పని చేసుకునే వాళ్ళు కూడా నష్టపోకుండా ఉండాలి. అదే అభివృద్ధి. ఈరోజు 1 ఎకరం 2 ఎకరాలు ఇచ్చిన వాళ్ళు 29 గ్రామాల వాళ్ళు చాలామంది దెబ్బతిన్నారు. అక్కడ రైతు కూలీలు దెబ్బతిన్నారు. వాళ్ళ గురించి ఎవరో మాట్లాడేవాళ్ళు లేరు. మాట్లాడకుండా ఈరోజు మళ్ళీ కొత్తగా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని లేకపోతే స్పోర్ట్స్ సిటీ అని అన్నారు. ఇవన్నీ అర్థం లేని మాటలు. అసలు స్పోర్ట్స్ సిటీ ఎక్కడ కడతారండి? స్పోర్ట్స్ సిటీ ఏ ఫీజిబిలిటీ ఏముంది? ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అన్నారు. గన్నవరం ఎయిర్పోర్ట్ విస్తరణ కోసం ఈరోజు 2015లో 3 అధికార లేఅవుట్లు తీసుకున్నారు. వాళ్ళకి ఈ రోజు వరకు కూడా 550 మందికి ఈ రోజు కూడా ప్రభుత్వం భూములు ఇవ్వలేదు. ఏంటి ల్యాండ్ డెవలప్ చేసి ఫ్లాట్లు ఇస్తాం. ఈ రోజుకి ఇవ్వలేకపోయింది. నువ్వు మళ్ళీ కొత్తగా ఎయిర్పోర్ట్ అంటామంటే అసలు సిగ్గుచేటు కదా ఇది ప్రజలకి. నువ్వు